ఫ్రెండ్స్ మనమైతే వేటలో ఉన్నాము. వేటలో మనకైతే చేప అయితే నాయింది. ఆ చేపనైతే ఏ విధంగా తీస్తున్నాం ఒకసారి చూడండి. మనమైతే 2 తాళ్ళు వేసాము. మా చిన్న ఒకటి నేను ఒకటి. నాకైతే చేపలు అయింది, మా చిన్నకి అయితే చేపలు ఆగలేదు. ఒకసారి వీడియో అయితే నాస్ట్గా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మా బాబాయ్ ఇక్కడ కూడా చేప అయితే లాగింది. అదేం చేప అయింది ఒకసారి వీడియోలో అయితే నాస్ట్గా చూడండి. చాలా పెద్ద చేప అనుకుంటున్నాను, చాలా గట్టిగా లాగింది. మా బాబాయ్ అయితే చాలా ముదుగుతాడు వేసాడు, చాలా టైట్గా లాగుతున్నాడు. ఒకసారి చూడండి వీడియో అయితే నాస్ట్గా, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. మనం ఎర్రలకు ఉపయోగించిన చేపలు అయితే ఒడుగు చేపలు అంటారు. మనం చచ్చిపోయిన ఎర్రలు అయితే కాదు, ప్రాణంతో ఎర్రలకే ఉపయోగించాం మనము. మనకడైతే చాలా చేపలు కూడా ఉన్నాం. మనం ఇప్పుడే వచ్చాము వేటకైతే. వేటలో ఎన్ని చేపలు పెడతామంది మీకు ఫుల్ వీడియో కూడా పెడతాను. ఫ్రెండ్స్ మా బాబాయ్ ఇక్కడ చేప అయితే పోయింది, ఒకసారి చూడండి. ఎందుకంటే కిందనైతే పెద్ద పెద్ద కొండలు ఉంటావు, దాన్నే రాప్ అంటారు. మేమైతే రాప్ అని అంటాం. ఆ కొండలో ఆ రాప్కి అయితే తైలిస్తుంది, తాడు తెగిపోయింది. చాలా ముదుగు తాడు వేసినా, ఎంత ముదుగు తాడు వేసినా సరే రాప్కి తగిలితే తాడు అయితే తెగిపోద్ది. చేప అయితే రాదు మనకు. పంపితే వాళ్ళు తీసుకోవాలి అనిపితే నోట్లో ఉంది, నోట్లో ఉంది సార్, రైడ్ పోదు వెళ్ళిపోవద్దు, ఎత్తుకెళ్తే వెళ్ళిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.